नहीं लोगों के मेरे అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ దేశ స్వతంత్ర సంగ్రామ కాలంలో పుట్టినటువంటి ఏకైక విద్యార్థి సమాఖ్య అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భారతదేశానికి బ్రిటిష్ రాష్ట్ర శృంఖలాలను పెంచడం కోసం విద్యార్థి లోకాయాన్ని సమాయత్తపరిచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలలో ముందుండి సాధించినటువంటి ఏకైక విద్యార్థి సమాఖ్య ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమాఖ్య మాత్రమే. ఈరోజు విశ్వవిద్యాలయాలు విద్యా వ్యవస్థ అంతా కాషాయీకరణ అవుతున్న నేపథ్యంలో కాషాయీకరణకు వ్యతిరేకంగా ఈరోజు శాస్త్రి గారి విద్యా విధానం కాదు ఈ దేశానికి కావాల్సింది, శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నటువంటి ఒక బలమైన దృఢ సంకల్పంతో పోరాటం చేస్తున్నటువంటి జెండా ఏదైనా ఉంది అంటే అది ఏఐఎస్ఎఫ్ జెండా మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విద్యా వ్యవస్థను పూర్తిగా తప్పుదావ పట్టించే పద్ధతుల్లోనే అనేక నిర్ణయాలు చేస్తూ ఉన్నది. విశ్వవిద్యాలయాల్లోకి విద్యార్థి సంఘాలని కూడా అనుమతించినటువంటి పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి జీవోల్ని తీసుకొని వచ్చింది. దీన్ని తీవ్రంగా మేము ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. మిస్టర్ లోకేష్ గారు, మంత్రి గారు, మీరు ఆలోచించండి. మీకు రాజకీయాల్లో ఉన్నటువంటి మీ రాజకీయ పార్టీకి ఒక అనుబంధ విద్యార్థి సమాఖ్య ఉంది. వాళ్ళు ఈ సంఘంలో పనిచేస్తున్నారా లేదా, వాళ్ళు ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారా లేదా అని మేము మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాం. మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేము. మేము ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచనలతో పుట్టినటువంటి ఏఐఎస్ఎఫ్ అనే సంస్థ ఈ దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘంగా అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి ఈ సంస్థను విద్యాలయాల్లోకి రానివ్వకుండా మేము అడ్డుకుంటామనే చర్యల్ని మేము ప్రతిఘటిస్తాం. రానున్న రోజుల్లో మీ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయాలు ఈరోజు పునరిల్లిపోతూ ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయంలో 1000 మంది ఆచార్యులు ఉండాల్సిన చోట కేవలం 150-200 మంది కూడా ఆచార్యులు లేకుండా పోతే దాని మీద మీకు చర్యలు తీసుకునే తాహత్తు లేకుండా ఉంది. కానీ విద్యార్థి సంఘాలు మీ లోపాలను అడుగుతాయన్నటువంటి భయంతో, మీకున్నటువంటి భద్రతా లోపంతో ఈరోజు విద్యార్థి సంఘాలను నిషేధిస్తామనే ప్రకటనలను మేము ఖండిస్తూ ఉన్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయండి. ఇక్కడ తక్కువ వేతనాలతో పనిచేసినటువంటి PhD డిగ్రీలు చేసినటువంటి వాళ్ళకి మినిమం వేజెస్ ఇచ్చే దాంట్లో మీరు చిత్తశుద్ధి చూపించాల్సింది పోయి విద్యార్థి సంఘాలని యూనివర్సిటీల్లో రానియమనే పద్ధతుల్లో మాట్లాడటం దీన్ని క్షమించడాన్ని నేరంగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా విశ్వవిద్యాలయాల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలుగా మార్చడానికి కావలసినటువంటి ప్రణాళికలు మీ దగ్గర ఏమున్నాయో